రే ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికన్నా నిన్ను లేపి తప్పు చేశాను రా పటగా. అమ్మా కరుమారి మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో ఎవరో వస్తున్నారా? హలో అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏలు దొప్పుతా జాగ్రత్త. మరైతే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావదొబ్బుతున్నావురా. లేచిరారా దేవుడా. ఎవరు డిస్టర్బ్ రే చేయ. బామ్మర్ది ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా. నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా, తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించు. రామ్మ మరదలు నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది. నువ్వు వెళ్ళి ఆలోచించు. పో, పో, పో. బాస్ ఏంట్రా కవిత చక్కగానే ఉంది, వెళ్ళి ఇచ్చేవచ్చుగా. రే కవిత రాది, అది ఆ పిల్ల చదివింది అనుకో మనందరిని తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. రే బామ్మర్ది అయ్యో. ఐడియా వచ్చేసింది రా, పద వెళ్దాం. రే ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే రే, వస్తుంది. రారా వెళ్ళి టేస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా రే బామ్మర్ది చూసావా, నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేను ఉన్నాననే అర్థం. దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఈయన ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు. బాబా చూసావా, చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రావాలి. చిట్టు బాబు అని దొల్ల కూడా దోపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడ్రా, తన నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. నీకు నిద్ర రావట్లేదురా మళ్ళీ? రామ మరదలు. రే కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్తాం కదా. ఏమ్మా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాప్లో ఈ టెంపర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాక్ కొట్టేలా నీ సోకుతో నన్ను చుట్టేలా. ఏయ్, మిస్టర్ చిట్టి బాబు సార్, నేను నేను మీతో మీ- కొంచెం మాట్లాడాలి. తను తను నా నా- క్యాండిడేట్. ఇకపై ఇకపై- మీరు తన్ని డిస్టర్బ్ చెయ్యనేకూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా. దేవుడా, కళ్ళకు కనిపించే త్వరలో ఎవరు లేరు. కరుమారమ్మ ఈసారైనా కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి. ఆపండి ఏమైందిరా? బాస్, చిన్న చువ్వ మీకు లక్కే కాదు, ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. పెద్ద ఇనప చువ్వ, దీంతో కెలికేయండి. ఈశ్వరా. బాస్, ఎవరో వస్తున్నారు. ఏమంటున్నారా? అయ్యో తెరవండి బాస్. లోపల ఇరుక్కుపోయిందిరా. అయ్యో త్వరగా తెరిచి చావరా. ఏంట్రా కొడుతున్నా? పట్టుకుపోతే ముద్దెట్టుకుంటారా? సింహం నోట్లో సువ్వు ఇరుక్కుందిరా. మేకం దరిద్రంగా ఉంది. కనీసం యాక్టింగ్ అయినా సరిగ్గా చేయరా. చూసే వాళ్ళకి భయం కలగాలి. ఎవర్రా అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతున్నా? ఇల్లు పేరుగా ఇక తెర్రు. కరెక్ట్. రెయిన్ నీ బాస్ రా. రే అటువైపు చూడరా. నేను ఇక్కడ దాక్కుంటాను. వెళ్ళరా. రగులుతోంది మొగలి పొద, టడన్ టడైన్ మొగల మారి కన్నయ్యదా. పాపం బాస్, ఎవరు? ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా. దసపాలలో రూమ్ బుక్ చేసిస్తాను, నిద్రపోయి వస్తారా? రబ్బర్ నోరు నువ్వు. హలో మిస్టర్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరేం చేయబోతున్నారో చూద్దామని వచ్చాను సార్. ఓ నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటానని మీరెలా కనిపెట్టారు? మరి గట్టిగా మాట్లాడకండి, ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం. ముగ్గురు ఇరుక్కుపోతామా? అయ్యో, ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి. ఈ మూట మూవ్ ఎలా అనిపించట్లేదే. ఏమా మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది సార్, ఉమ్. ఇదిగోండి. నీ నెంబర్ ఆ బండదానికి తెలియదుగా. నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది. అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుతులు తిట్టు. హ? ఏంటిది కొత్త నంబర్లా ఉంది? హలో, నీ నోట్లో యాసిడ్ పొయ్యా? రామకృష్ణ పాడుకోవాల్సిన వయసులో రగులుతోంది మొగలపోత కావాలా నీకు? ఎవడ్రా నువ్వు? ఏ, నేను ఎవరినైతే నీకెందుకే?
నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టావనుకో నీ నోట్లో బాంబు పెట్టి పారదొబ్బుతా సస్తావు. రే 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 నాతో పెట్టుకోవద్దు, నా చేతికి దొరికమంటే చంచవురా. బాస్ ఇనప చెవు కనపట్లా. లోనుందరా తెలివిగా లోనకు తోసారా. తలుపులోనికి కాదురా నా లోనకి. ఆ? ఎవరి దగ్గర? మాణిక్యం మాణిక్యం, ఆ? మాణిక్యం, బాగున్నావురా మాణిక్యం? బాగున్నానక్క. మీరు ఎలా కనిపెట్టారు? వయసైన గుంటనక్కకి మీసం గీసినట్టు మొహం. నీ కాకి ఇంకెవరికుంటుంది? మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చం దెయ్యం లాగే ఉన్నావు. రే రే, నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు, నీకు ఓకేనా? నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక్క. టిక్ టాక్ లోకంలో నువ్వు ఒక నయనతారా. ప్రేమ పిచ్చాచి, ప్రేమ పిచ్చాచి, మనసు కుశలం పర్వాలేదు. ప్రేమ పిచ్చాచి. గుమ్మిడికాయ గుంటనక్క ఒకటైపోయారే. ఇక నా అప్పు ఎలా తీరుస్తాను? ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్? మీకు ఇనప చెవు గుచ్చుకుందా? నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గుచెట్టు బాబు. కనిపెట్టేశా. ఏంటి? మీ ఆవిడికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు. కరెక్టా? నేను ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా. మే ఐ హెల్ప్ యూ? ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. ఇట్స్ ఓకే. నేను ఇంకా నీతో ఆడుకోను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. గో అవే. చెప్పాను కదా, గో అవే. చాలు. డాడీ, ఏంటమ్మా ఇది? నేనేం చేయలేదు డాడీ. ఆ జ్యోతినే. ఎవరు జ్యోతి కానా? కాదు, ఇది వేరే జ్యోతి. అప్పుడప్పుడు తను ఇలాంటి పనులే చేస్తోంది. జ్యోతియా? నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. సారీ అయ్య గారు, ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనుంచాం. ఆ రూమ్ లోకి పాప వెళ్లి మీద పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. లేదు లేదు, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో అంతా దీనివల్లే. డివోర్స్ అప్పుడు పిల్లని నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు. ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లని నేను చూసుకుంటానని తీసుకొచ్చింది. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు? లేదు మావయ్య, నేనెప్పుడు శాల ఏయ్, ఇంకేం మాట్లాడుకో. నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాంగా. కొంచెం స్లిప్ అయి ఉంటే శాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. మాట్లాడుతోంది. సారీ అల్లుడు. అల్లుడు గారు మీరేమిటి ఏ టైంలో ఉన్నట్టుండి? ఏం లేదు అత్తయ్య, నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది. అందుకే ఇక్కడ బిజినెస్ లన్నీ వైండప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వెళ్లే ముందు ప్రాపర్టీ, ఎంటీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపను చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అయ్యో, రేపు బయలుదేరి వెళ్ళాలి. షాలు కోసమైనా ఓ 2 రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది. అయ్యో, ఫ్లైట్ రేపే అత్తయ్య, వీలు పడదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి డాడీ. ఎవరు నేను చెప్తే నమ్మట్లా. అమ్మా నీతో ఉండనివ్వట్లా. అమ్మతో నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా. ఓన్లీ 1 వీక్ మాత్రం నాతో ఉండు డాడీ, ప్లీజ్. ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తాను. టికెట్ కన్ఫర్మ్ చేయండి. నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది. ఏమంటున్నావు? షాలు చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు. నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రేమంటే ఏంటో మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను. ఆ కష్టం షాలుకి రాకూడదు. నా చిన్నతనంలో
దాని ప్రెజెన్స్ ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్. కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది. నన్నే 2 సార్లు ట్రై చేసింది చంపడానికి. మా అమ్మే నన్ను కాపాడింది. మీ అమ్మగారా? దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా. కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది. మీరు వెళ్ళడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్. షాలు, నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి అని ఒక పేరు చెప్పావు కదా, ఎవరది? నీ ఫ్రెండా? తనకి ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తుంది. నువ్వేం చేయమన్నా చేస్తుందా? చేస్తుంది. షాలు, ఆ చైర్ని పక్కకి జరపని చెప్పు. ఏయ్, డాడీ చెప్తున్నారుగా ఆ చైర్ని జరుపు. చూసావా, జరగలేదు. జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్. ఊరికే ఏదేదో ఊహించుకోకు. లేదు డాడీ. అమ్మ పిలుస్తుంది. హలో హలో సార్, మీ టికెట్ కన్ఫర్మ్ అయింది. 3 అవర్స్ ముందు క్యాన్సిల్ ప్లీజ్. క్యాన్సిలా సార్? టికెట్ రామ మరదలు. సూపర్. మల్లిక, నన్ను పిలిచావు? మల్లికా! అయ్యో ఛ, జరగవయ్యా. నీకు ఏ? అసలు బుద్ధి లేదు. ఏమైంది? నేనేదో టీవీలో చూసి యోగా చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? యోగా ప్రాక్టీసా? మరి ఈ పొట్టలో తగ్గించాలని నేను కష్టపడుతుంటే మధ్యలో మీరు నీకు పొట్ట కూడా వచ్చేసిందా? హ, నాకు ఆ ఏరియా ఎక్కడుందో తెలీదుగా. దీన్ని అమ్మని చేద్దామనుకుంటే దీనికి కూడా దీని అమ్మ వయసు వచ్చిన తర్వాతే మన కోరిక తీరేట్టుంది. ఈ మల్లిక నాకు దొరికేటప్పటికి నేను పైకి వెళ్ళిపోతానేమో. ఎవడరా రిసీవర్ గట్టక సార్లు రాయి వేసింది? ఏయ్, జేమ్స్ బాండే ఫుల్ ప్యాంట్ వేసుకొస్తున్నాడయ్యా. జీరా రైస్ లో ఉండి కాలర్ డ్రైర్ వేసుకొని తిరుగుతున్నా, సిగ్గులేదు నీకు? ఆర్ఎస్ లుంగి పంచి కనపడడం లేదు బాస్. వెళ్ళిందా ఏంటి? మన డీల్ ప్రకారం ఆ బ్యాగ్ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు రెడీ. నీకు డమ్మీ దయ్యం రెడీగా ఉంది. ఇదా? ఇది దుమ్ము. నీకు దెయ్యాన్ని చూపిస్తాను. అమ్మో, ఫస్ట్ లుక్ ఎలా ఉంది? అరే అద్భుతం, అచ్చం ఒరిజినల్ దెయ్యంలాగా ఉంది. ఆ పీనుగు వాసన కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ లుంగి పంచ ఎవడి పని చేతేనే ఈ బొమ్మను నా పెళ్ళం చూసి భయంతో గోల చెయ్యాలి. ఆ దెబ్బతో ఎంత పనిలో దెయ్యం ఉందని ఊరే నమ్మేస్తుంది. అప్పటికి ఈజీగా ఎంత పని నమ్మేయచ్చు. మొదలష్టపోడా, నువ్వు మగాడివైతే నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రారా. టెస్టింగ్ ఈవిడ నుంచి మొదలెడదాం. నాకు కోపం వస్తే నేను ఆ రోజు నా నెగతాలు చేసింది కదా, ఈ రోజు ఇవన్నీ ఎలా ఎండగట్టాలో చూస్తూ ఉండండి. రై, నువ్వు ఇది పట్టుకో. రండి సార్. ఏంటంటే షేక్ డాన్స్ చేస్తున్నారు? అక్క నమస్కారం అక్క, బాగున్నారా? సారీ అక్క, నీ సావుకు రాలేకపోయా. క్యాషువల్ గా మాట్లాడతాను. ఆవిడ తెలీదా? ఆవిడే కానిస్టేబుల్ శాంత అక్క. పోయిన వర్మ ఆత్మహత్య చేసుకుంది. నువ్వు పెట్టిన మొదలస్టప్ వీడియో చూసే. అయ్యో, కళ్ళు తొంగునేటప్పుడు మధ్యలో పొరపాటును మీ వీడియో చూసుంటుంది. అందుకే పూర్తిగా తొంగకుండా పుసుకుని చచ్చింది. అబ్బో, మీ డ్రామా మాకు తెలుసులే. సారీ అడుగు. క్షమించమ్మా, ఇంకెప్పుడు టిక్ టాక్ జోలికి పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్ట్ చేస్తే పోలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బొమ్మ కనపడలేదురా, ముందు వెతుకుదాం పదా. ఎక్కడికి పోయింది ఇది?
ఓ యోగా ఇంకా పూర్తి కాలేదా? ఓ కప్పాసనం వేస్తున్నావా? కంటిన్యూ కంటిన్యూ. ఏడకు పోయింది? ఏం చేస్తున్నారు? వదలండి, ఎవరన్నా చూస్తారేమో. కాసేపు కౌగిలించుకుంటాను. అయ్యో, నాకు దెయ్యం దొరికింది. పోరా పిచ్చి ఫుల్క, ఆడికి నీ పెళ్ళాం దొరికింది. కొంచెం ఏం అడ్జస్ట్ చేసుకోండి, భయపడకండి. కాసేపు కౌగిలించుకుంటాను. ఏడకు పోతున్నారు సార్? పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్యా. నేను కాసేపు చూసొస్తాను సార్.